18న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వాసవి గార్డెన్ ఫంక్షన్ హాల్లో జ్ఞానజ్యోతి అయ్యప్ప ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అయ్యప్ప ధర్మ ప్రచార సమితి తెలిపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష అంటే కుల మత భేదాలు లేకుండా ఉన్నటువంటి దీక్ష అని తెలిపారు. కులమత భేదాలు లేకుండా అందరి సుభిక్షమై ఈ యొక్క కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి శబరిమలై నుండి బ్రహ్మశ్రీ సుధీర్ నంబూద్రి వస్తున్నారని, వారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క పూజా కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప జ్ఞానజ్యోతి అయ్యప్ప దర్శనం ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో పడి పూజా కార్యక్రమం ఆహ్వానం. ఈ పూజా కార్యక్రమం సుధీర్ నంది వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం జరుగుతున్నది. కావున అయ్యప్పలు అధిక సంఖ్యలో పాల్గొనగానే ఇది దేశ కళ్యాణార్థమై జరుగుతున్న పూజా కార్యక్రమం. ఇటు పూజలో ముఖ్య అతిథులుగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రి వర్యులు గౌరవ శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పాల్గొంటున్నారు. ఈ పూజా కార్యక్రమంకు తమందరూ ఇచ్చేసి ఈ పూజా కార్యక్రమం జయప్రదం చేయగలయ్యప్ప. జ్ఞానజ్యోతి అయ్యప్ప ధర్మ ప్రచార సమితి అనేటువంటిది పాలమూరు అయ్యప్ప సేవా సమితి, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఈ యొక్క అనుబంధ సంస్థనే జ్ఞానజ్యోతి అయ్యప్ప ధర్మ ప్రచార సమితి. పాలమూరు అయ్యప్ప సేవా సమితి అనేటువంటి సేవాభావంలో ఉంటే, అఖిల భారత అయ్యప్ప అనేటువంటిది భారతదేశంలో ప్రచారంలో ఉంటే, ఈ యొక్క జ్ఞానజ్యోతి అనేటువంటి ప్రచార సమితి అయ్యప్ప గురించి ధర్మ ప్రచార నిమిత్తమై ఏర్పడినటువంటి సంస్థ. ఈ యొక్క అయ్యప్ప పడిపూజా కార్యక్రమం అనేటువంటిది లోక కళ్యాణ నిమిత్తమై ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సర్వజనులంతా కూడా సుభిక్షంగా ఉండాలి. అయ్యప్ప దీక్ష అంటేనే కుల మత వయో వర్ణ భేదాలు లేకుండా ఉన్నటువంటి దీక్ష అన్నమాట ఇది. కాబట్టి అందరూ కూడా అంటే మతము కులం అనేటువంటిది ఎవ్వరు కూడా ఇలాంటిది ఏది లేకుండా అందరూ కూడా ఏ మతమైనా ఏ ధర్మమైనా ఏ కులమైనా అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరు బాగుండాలి అనేటువంటి క్షేమార్థమై యోగక్షేమార్థమై ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పూజా కార్యక్రమం నిమిత్తానికి ఈ పూజా కార్యక్రమానికి సుధీర్ నంబూద్రి గారు శబరిమల అనగా ఎక్స్ మేల్శాంతి అన్నమాట, వీరు మూన్ మేల్శాంతి అంటారు. సుధీర్ నంబూద్రి గారు శబరిమల నుండి విచ్చేస్తున్నారు. అలాగే వారి శిష్య బృందం కూడా విచ్చేస్తుంది. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. అలాగే పాలమూరు అయ్యప్ప సేవా సమితి, అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సమితి, అఖిల భారత అయ్యప్ప ఈ యొక్క సమితులన్నిటి కూడా, అలాగే ఆర్య వైశ్య సంఘం వారు అందరం కూడా కలిసి యోగక్షేమ నిమిత్తమై ప్రజల క్షేమ నిమిత్తమై ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. స్వామి శరణం. అయ్యప్ప భక్తులంతా కూడా అయ్యప్ప మాలాదారులు, అలాగే చెప్పాను పేరు చెప్పాను అయ్యప్ప మాలాధారణ వేసుకున్నవారు, అలాగే అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఆహ్వానితులే. ఈ యొక్క పూజా కార్యక్రమం 18/12/2023 తేదీన సోమవారం రోజు ఈ యొక్క పూజా కార్యక్రమం ఉంటుంది. ఉదయం 6 గంటలకు గణపతి హోమము, 8 గంటలకు స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం, బ్రాహ్మణవాడి నుండి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంకాలం 5 గంటలకు పడిపూజ, భగవతి సేవ, పడిపూజ కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమానికి సుధీర్ నంబూద్రి గారి ఆధ్వర్యంలో జరిగినప్పటికీ ముఖ్య అతిథులుగా మన శాసనసభ సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు, అలాగే ఏపీ జితేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ గారు, వీరందరూ కూడా మున్సిపల్ చైర్పర్సను, వైస్ చైర్పర్సను, వీరందరూ కూడా పాలమూరు గురుస్వాములు, ముత్యం గురుస్వామి, పంబరాజు గురుస్వామి, సీమానరేందరు, అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరు అధ్యక్షులు, అలాగే వైశ్య సంఘం అధ్యక్షులైనటువంటి గుండా వెంకటేశ్వర గారు, అంజయ్య గారు, 14వ వార్డు మెంబర్ అంజయ్య గారు, అలాగే వీరందరూ కూడా ఎదిరే ప్రమోద్ గారు, మన్నెంకొండ దేవాలయం యొక్క సభ్యులు భగవంతరావు గారు, అయ్యప్ప సేవా సమితి పాలమూరు అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు, వీరందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. వీరందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా
పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. భక్తులందరూ కూడా ఆహ్వానితులే. ఈ యొక్క పూజా స్థలం వచ్చేసి వాసవి గార్డెన్ ఫంక్షన్ హాల్, పాల్కొండ, మహబూబ్ నగర్లో ఈ యొక్క పూజా కార్యక్రమం ఉంటుంది. స్వామి శరణయ్యప్ప, స్వామి శరణం.